వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ సీఎం మార్పు అంశంపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్. ఇంకో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటన. ఓటు హక్కు వినియోగంపై ఎస్ఈసీ సందేశం. ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత. పోలీసులపై రాళ్ల దాడికి దిగిన బీజేపీ నేతలు, సిబ్బందికి తీవ్ర గాయాలు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరం. ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి అవంతి. నిధుల కేటాయింపులో ఏపీపై వివక్ష అవాస్తవం. స్పష్టం చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. అప్డేట్స్ చూస్తే తెలంగాణ సీఎం మార్పు ఉండబోదంటూ జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టత ఇచ్చారు. సీఎంగా తానే కొనసాగుతానని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ కేటీఆర్ ముఖ్యమంత్రి అని ప్రచారం చేస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు. కేటీఆర్ను సీఎం చేయబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎంగా తానే ఉంటానని అసెంబ్లీ సాక్షిగా ఇంతకు ముందే చెప్పినా ఎందుకు మళ్లీ దాని గురించి మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడవద్దని మంత్రులకు, ఎమ్మెల్యేలకు చంద్రశేఖరరావు సూచించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని పేర్కొన్నారు. ఇంకో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. ఓటు హక్కు వినియోగంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో సందేశం ఇచ్చారు. అందరూ విధిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఓటు ద్వారా పంచాయతీలకు జవసత్వాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలకు 4 విడతలుగా జరిగే ఈ నెల 9, 13, 17, 21 తేదీల్లో జరగనున్న ఎన్నికలని బట్టి ఆయన వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రత ఏర్పాట్ల మధ్య అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. నమస్కారం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకి 4 విడతలుగా ఈ నెల 9, 13, 17 మరియు 21 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రశాంత వాతావరణంలో పూర్తి భద్రతా ఏర్పాట్ల మధ్య మీరందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ ఓటు హక్కు వినియోగం ద్వారా పంచాయతీలకి జవసత్వాలు వస్తాయి. వ్యవస్థలు మెరుగైన పనితీరుని, జవాబుదారీతనాన్ని కనపరుస్తాయి. అందరూ విధిగా పంచాయతీ ఎన్నికల్లో మీ ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించమని సవినయంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరపున విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకి
సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. నాగార్జున సాగర్ నిర్వాసితుల భూములను కబ్జా చేశారని గిరిజనులు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు గిరిజనులకు మద్దతు పలికారు. గిరిజనుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తదితరులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనులు నిర్వాసిత భూముల్లోని సర్వే నంబర్ 540లో ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. అయితే రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు గిరిజనులు ఆ భూముల్లోకి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలు తగిలాయి. ఈ ఘర్షణలో కోదాడ డీఎస్పీతో పాటు ఓ సిఐ కానిస్టేబుల్ గాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరమని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఎవరితో సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉపాధి కల్పిస్తుందని, ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్రం నిర్ణయంపై పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు స్పందించాలని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆపాలని, ఆయనకు ధైర్యం ఉంటే మోదీకి లేఖ రాయాలని ఆయన డిమాండ్ చేశారు. 32 మంది ప్రాణత్యాగంతో విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పడిందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై టీడీపీ నేతలు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారని, ఉత్తుత్తి రాజీనామాలతో ఒరిగేదేమీ లేదని మండిపడ్డారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో నాయకులకు కూడా తెలుసో తెలియదు, ఆ విషయం నాకు తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి మీరు దయచేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. దాన్ని ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి గారికి మన విశాఖ ప్రజల మనోభావాలు, రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు తెలిసే విధంగా లేఖ ద్వారా కూడా పంపించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, విభజన చట్టంలో హామీలు మీరు నెరవేర్చకుండా గత 5 సంవత్సరాలు కాలయాపన చేసి మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల నుంచి మాటలు చెబుతూ వచ్చి విశాఖ రైల్వే జోన్ ప్రకటించి దాన్ని ఏమో స్టార్ట్ చేయకుండా, అలాగే పోలవరంగా సరిపో నిధులు ఇచ్చుకుంటూ రాజధాని నిధులు ఇవ్వకుండా, ఇలా అన్ని రకాల కూడా అడుగడుగునా కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మీరు ఒక కక్ష సాధింపు దిశగా కేంద్రం వెళ్తుందనేది ప్రజల్లో గాఢంగా ఉన్నటువంటి భావన. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారతదేశంలో భాగం కాదా? ఏంటి ఆంధ్రప్రదేశ్ చేసుకునేటువంటి పాపం ఏంటి? అడుగడుగున వివక్షతకు గురవటం, అడుగడుగున అవమానాలు, అడుగడుగున మరి ఒక సవతి తల్లి ప్రేమ ఎందుకు? ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించి అన్యాయం చేసి దానికి బీజేపీగా మీరు సపోర్ట్ చేశారు. దానికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. బీజేపీగా మీరు కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామంటారు, పవన్ కళ్యాణ్ గారు వస్తామంటారు, లేదా బీసీని సీఎం చేస్తామంటారు. కనీసం కౌన్సిలర్ కూడా లేనటువంటి రాష్ట్రంలో
మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓ పక్కనేమో మతం పేరు చెప్పి ఏదో గుళ్ళు కదా అన్యాయం జరిగిపోతుందని చెప్తారు. ఇంత పెద్ద విషయాన్ని కేంద్రం నిర్ణయం తీసుకుంటుంటే బీజేపీ నాయకులు నిద్రపోతున్నారా ముట్ట అడుగుతున్నారు. అది కాక నిన్న వాళ్ళ తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీజేపీ ఆరోపించింది. 2017-19 మధ్య విశాఖ స్టీల్ ప్లాంట్పై 6 సమావేశాలు జరిగితే రాష్ట్రం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాలేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి నగరంలో కేంద్ర బడ్జెట్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత కొన్నేళ్లలో ఇలాంటి బడ్జెట్ చూడలేదన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇక్కడే ప్రారంభమై ఇక్కడే కార్యరూపం దాల్చేలా బడ్జెట్ ఉందన్నారు. నిధుల కేటాయింపులో ఏపీపై వివక్ష అనేది అవాస్తవమని చెప్పారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు గతంలో కంటే ఎక్కువ నిధులిచ్చినట్లు తెలిపారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ ముఖ్యంగా ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కల్పన, సంపద సృష్టి, R&D, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అనే అంశాల మీద ప్రవేశపెట్టబడింది. ఈ కోవిడ్ మహమ్మారి తర్వాత ఏ రకంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మించాలి అనేది ఒక ప్రధాన భూమికగా ఇప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థని రాబోయే రోజుల్లో $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చి ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఇవాళ ఉన్న 5వ స్థానం నుంచి 3వ స్థానానికి ఎలా తీసుకెళ్లాలి అనే దిశగా తీసుకున్న చర్యలుగా బడ్జెట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా వైద్యం మీద గతంలో 94,000 కోట్ల బడ్జెట్ ఉంటే ఈసారి దాన్ని 137% పెంచి 2,38,000 తీసుకెళ్లారు. అంటే వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పట్టణ ప్రాంతంలో పారిశుద్ధ్యం మీద రాబోయే 5 సంవత్సరాల్లో స్వచ్ఛ భారత్ కింద 1,46,000 కోట్లను కేటాయించడం కానీ, లేదా ప్రతి ఇంటికి మంచినీరుని కుళాయి ద్వారా మంచినీరు చేర్చాలనే ఉద్దేశంతో చరిత్రలో కనీవిని ఎరగని విధంగా 2,86,000 కోట్లని రాబోయే 5 సంవత్సరాల కోసం బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దేశంలో రైతులు భాగస్వామ్యమేదో మన ఆర్థిక వ్యవస్థలో వాళ్ళ భాగస్వామ్యంగా మనకు అందరికీ తెలిసిందే. 65% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరానికి గాను 16.5 లక్షల కోట్లు రుణాలను టార్గెట్గా ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. ఒక్కొక్క రంగంలో ఈ బడ్జెట్ ద్వారా సమూలమైన మార్పులు దేశంలో ఎలా తీసుకురావాలనే విషయాన్ని మన ముఖ్య అతిథిగా ఉన్న సురేష్ ప్రభు గారు చాలా విశదంగా విపులంగా వివరిస్తారు. సమర్థవంతంగా కూడా కన్వే చేయగలరని నేను అనుకుంటున్నాను. వారు ఇవాళ ముఖ్య అతిథి కాబట్టి ఆ విషయాలు వారికి వదిలేస్తున్నాను. ఇక మన రాష్ట్రానికి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా బంగారం శ్రీధర్ గౌడ్ క్రికెట్ టోర్నమెంట్ను ఏర్పాటు చేశారు. చివరి రోజు టోర్నమెంట్ విజేతలుగా నిలిచిన జట్లకు మంత్రి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డి, ఏఎస్ఆర్, బోడుప్పల్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఫైనల్లో గెలిచిన బోడుప్పల్ టీంకి అభినందనలు తెలిపారు. టోర్నమెంటు ఏర్పాటు చేసినందుకు శ్రీధర్ గౌడ్ను అభినందించారు. అలాగే మేడ్చల్ జిల్లా నుండి సీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ చేస్తామని, ప్రైజ్ మనీ ప్రథమ బహుమతి కింద ₹1,00,000, ద్వితీయ బహుమతి కింద ₹75,000, తృతీయ బహుమతి కింద ₹50,000 ఇస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
మున్సిపల్ కార్పొరేటర్లు ఎన్నికై ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించడం చాలా అభినందనీయం. ఎందుకంటే శ్రీధర్ గౌడ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను దీనికోసం. గౌడ్ గారు ఈ టోర్నమెంట్ నిర్వహించి యువతని పక్కదారి పట్టిస్తున్న తరుణంలో అంటే చాలా మటుకు మనం చూస్తున్నాం, ఎన్నో డీవియేషన్స్ ఉన్నాయి ఇవాళ సమాజంలో. అటువంటి డీవియేషన్స్ నుంచి పక్కకు మళ్ళీ ఇవాళ శ్రీధర్ గౌడ్ గారు ఈ యొక్క యువతని ఆటల వైపు మళ్లించడం గొప్పగా అనిపించింది, అభినందనీయుడు. ఎందుకంటే ఈ విధమైన ఆటల పోటీలకు చాలా మంది యువత దూరం అవుతున్నారు. మనం చూస్తున్నాం ఇండ్లలో చాలా మటుకు సెల్ ఫోన్లు పట్టుకొని ఇండ్లలోనే ఉండే తరుణం ఇది. అటువంటి సందర్భంలో 60 టీంలు అంటే సుమారుగా పెడతాము. పెద్ద ఎత్తున అన్ని మున్సిపాలిటీలకు వెళ్ళి కూడా ఈ ఫైనల్ మ్యాచ్కి వచ్చిన వాళ్ళు కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ మంచి మంచి ప్లేయర్లతోటి తప్పకుండా పెద్ద పెద్ద గ్రాడ్యుయేట్గా మన పేరు కూడా వస్తుంది. ఎందుకంటే మన బోడుపల్ల నేను చూసిన 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్నిటికంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే బోడుపల్లనే ముందు. ఆర్టీసీలో ఉద్యోగుల భద్రత ఓ సువర్ణాధ్యాయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖైరతాబాద్లోని ట్రాన్స్పోర్ట్ భవన్లో ఆయన TR&B ముఖ్య కార్యదర్శి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో కలిసి ఉద్యోగ భద్రతా పాలసీని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎం గతంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేయడంతో సంస్థ బాగుండాలని, అభ్యున్నతి కోసం సహాయ సహకారాలు అందిస్తూ ఆదుకుంటున్నారని చెప్పారు. ఉద్యోగులకు కల్పించిన భద్రత టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోతుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని రవాణా శాఖ మంత్రి అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ను సిపిఐ నేతలు కలిశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు, విశాఖ స్టీల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ, సిపిఐ విశాఖ నగర కార్యదర్శి పైడిరాజు కలిసి ఉద్యమ కార్యాచరణ అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ నేతలు ఈ సందర్భంగా చెప్పారు. బట్ దాని ఒక పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ లేకపోతే ఇది కాకుండా నాన్ పొలిటికల్ చేద్దామని ఆలోచన. ఇది కూడా ఒక ఇనిషియల్ అప్పుడు వర్గోని ఎంత అందరం కూర్చొని మాట్లాడదు ఎలా చేసేది. ఇప్పుడు ఒకటి అలాగే సార్, రెండో ఆలోచన నా తర్వాత మా వాడు ఫార్మేట్ గవర్నమెంట్ ఓకే సార్ మళ్ళీ తెప్పిస్తాను. ఇప్పుడు జీవో పెట్టుకుని తెలియదు ఫార్మేట్ రాసిచ్చాము. ఫార్మేట్ అదే తెచ్చి ఫార్మేట్ చేసుకుంటాం. దాని ప్రకారం కామా పురుషాల ప్రకారం రాసి పంపిస్తాం. అది ఇష్యూ ఫస్ట్ పాయింట్. ఖచ్చితంగా స్పెషల్ యాక్సెప్ట్ కూడా చేయించుకుంటాం. రెండోది దీన్ని నేను అంటే నా మనసులో అంతతో షేర్ చేస్తే ఎలా చేద్దామది, ఎవరైనా మంచి పర్సనాలిటీ అంటే ఒక ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఒక ఫ్యామిలీ, లేకపోతే ఆ రోజు ఎవరైతే ప్రణాళిక కోరుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే యాక్సెప్టెన్స్ అరే పలాని సత్యానందం పెట్టాము ఎక్సలెంట్ పని చేశారు అనే వ్యక్తిని ఫిగర్ హెడ్గా పెట్టుకుంటే యాక్సెప్టెన్స్ అందరూ కలిసేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అటువంటి వాళ్ళు పెడదామని ఇంటలెక్చువల్ ఎవరైనా మంచి అట్లా పెట్టి ఇప్పుడు అనాహాజరు ఉన్నాడు, వారికి ఏం తెలియదు యాక్చువల్గా. బట్ అనాహాజరు అనగానే ఏమైంది, మరి ఇంటిగ్రిటీ, క్యారెక్టర్ అన్నీ వచ్చేసి అట్లా అటువంటి పర్సనాలిటీ గౌరవపరచుకోవడం కూడా మీరు అందరూ డైరెక్ట్ తెలుసు కాబట్టి ప్లాంట్ రిలేటెడ్గా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఎవరు క్రెడిబిలిటీ ఉంది అటువంటి వ్యక్తులు పెట్టుకొని వాళ్ళని గవర్నమెంట్ పెట్టుకుని మా పొలిటికల్ పార్టీ సంబంధం స్టీరింగ్ కమిటీ లాగా దాంట్లో ఉండి డిసైడ్ చేసేది స్టీరింగ్ కమిటీ డిసైడ్ చేస్తారు అంతా. కాకపోతే బయటగా ఫిగర్ హెడ్ వేరే ఉండాలి. అది నా ఆలోచన. మీరు ఇంకేదో బెస్ట్ మూడెంత ఉన్నా డిస్కస్ చేద్దాం. బట్ ఒకటండి, ఇది కానీ మనం పోగొట్టుకుంటే ఏముండదు. ఎక్కడ ఇండస్ట్రీ కావాలని ఉద్యమాలు చేయరు, ఇండస్ట్రీ వస్తుంటే వద్దని ఉద్యమాలు చేస్తారు.
ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక ప్లాంట్ కోసం ఉద్యమాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంత చేసి సాధించుకున్న ప్లాంట్ భూమి జస్ట్ ఒక నష్టాలు వస్తుంది కావడంతో 11,000 కోట్లు వాడు బిడ్డు ఇప్పుడు 2 లక్షల కోట్లు తక్కువ ఉండదు ఎట్టి పరిస్థితులు. నేను ఎంపీ వాళ్ళు మీకు గుర్తు మీరు వచ్చారు రిజర్వేషన్ కూడా అప్పుడు సేమ్ కొద్దిగా 10% 15% డిజిన్వెస్ట్మెంట్ అంటేనే పెద్ద రియాక్షన్ రెండోది వచ్చి రిఫరెన్స్ అది చేసినప్పుడు కూడా అప్పుడు చేసి ఈక్విటీ కింద మార్చారు కదా. ఒకసారి 1000 కోట్లు మళ్ళీ ప్రధాని చెప్పాలి దీనికి సమాధానం అని చెప్పి ప్రశ్న వేశారు. తర్వాత మేము ఈ బడ్జెట్ లో 1,14,000 కోట్లు ఎంతో ఇచ్చేసాం స్టేట్ కి అని చెప్పని ఈ కోస్టల్ అదే చెన్నై విశాఖ క్యారిడార్ ఇవన్నీ చెప్పారు. అసలు ఇది ప్రాపర్ గా ఈ డీట్ అడ్రస్ ఎట్లా మాట్లాడాడు అందుకని అది ముందు అలాంటప్పుడు కొంత పర్సనాలిటీ ఉంటాను ప్రిపరేటరీ మీటింగ్ అనేది తొందరగా చేస్తే రేపు మనకి మంగళవారం రౌట్ పెట్టినారు. మంగళవారం పెట్టినారు. రేపు బైక్ ర్యాలీ తీమండి. అంటే పార్టీని చేయి పార్టీతో పాటు ఈ కొంచెం ఆల్ పార్టీ అందరూ కూడా ఇన్వాల్వ్ అనుకుంటారు కూడా మేము దగ్గర రావాలి ఐసోలేట్ ఎవరు కూడా చేసుకుంటే ఇంపాక్ట్ రాదు. నేను అందుకే డిబేట్ కాడికైనా నేను వచ్చానండి. నా జూమ్ కట్ అయిపోయింది. ఏమో సపరేట్ ఎంటిటీ వచ్చింది కాబట్టి ఇది దాని కింద కావాలి. దీనికి ఆ రోజునే ఇచ్చి ఉంటే గొడవ ఉండేది కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ప్రజల ఆకాంక్షలను ప్రధానికి రాసిన లేఖలో తెలిపారని ఎంపీ ఎంవివి సత్యనారాయణ పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామనే నమ్మకం కుదిరిందన్నారు. ఎంతో కాలం లాభాల్లో నడిచిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయం దురదృష్టకరమని చెప్పారు. సమస్య ఉంటే పరిష్కరించాలి తప్ప విక్రయించే ఆలోచన సరికాదన్నారు. కేంద్రం దిగిరాకపోతే రాజీనామాలకు కూడా వెనకాడబోమని త్వరలోనే విజయసాయిరెడ్డి నేతృత్వంలో ప్రధానిని కలుస్తామని ఆయన తెలిపారు. ఇంత స్థాయికి వచ్చిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కారణంగానే ఇంత పెద్దగా విశాఖపట్నం పెరిగింది. స్టీల్ ప్లాంట్ని నమ్ముకుని ఆధారపడి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రకరకాల ఇండస్ట్రీస్ కలిగి చాలామంది ఉపాధి కలుగుతూ ఉన్నారు దానిపైన. అటువంటి పరిశ్రమని 32 మంది ప్రాణాలు అర్పించి ఎంతోమంది పోరాటం చేసి 10 సంవత్సరాలు పోరాటం చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఒక నినాదంతో ఆ రోజు విశాఖ ఉక్కు సాధించుకోవడం జరిగింది. దానికోసం ఇంచుమించుగా 25,000 ఎకరాలు రైతులు భూములు తక్కువ ధరకి ఎకరం 1,500 రూపాయలకి ఇంచుమించు దగ్గరగా ఆ రోజుల్లో స్టీల్ ప్లాంట్కి ఇచ్చి వారు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భూములు పోయినా పర్లేదని చెప్పేసి ఆ భూములు కోల్పోవటం, వారందరూ కూడా స్టీల్ ప్లాంట్కి భూములు ఇవ్వటం. అదేవిధంగా గ్రామాలు దగ్గర 30 గ్రామాలు ఖాళీ చేసి 60 గ్రామాలు ఖాళీ చేసి వారందరూ కూడా వేరే చోట్లకి కొన్ని వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్న తాతలు ముత్తాతలు నివసిస్తున్న ప్రాంతాలను వదిలి స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చి వారి ఇల్లులు ఉన్న నివాసం ఉన్న ఇల్లుని వారికి ఇచ్చి వారు వేరే చోటకి తరలి వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ స్టీల్ ప్లాంట్ని ఎంతో కాలం లాభాల బాటలు నడిచి మన ప్రపంచంలోనే ఒక గొప్ప నాణ్యత కలిగిన స్టీల్ను ఉత్పత్తి చేసే కారాగారంగా ఈ స్టీల్ ప్లాంట్ మనోభావాల గురించి కానీ, స్టీల్ ప్లాంట్ ఉన్న చరిత్ర గురించి కానీ, ఈ ప్రజలతో ఉన్న అనుబంధం గురించి కానీ అన్ని తెలియజేసి దేనికైనా మేము సిద్ధమనే విషయాన్ని కూడా ఆయన తెలియజేసి వారందరికీ తెలియజేసి ఈ కార్మిక సంఘాల నాయకులందరినీ కూడా అపాయింట్మెంట్ తీసుకుని మన స్టీల్ మినిస్టర్ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ గారితో, ప్రధానమంత్రి గారితో కూడా అపాయింట్మెంట్ తీసుకుని ఈ వారంలోనే వీరందరినీ ఢిల్లీకి తీసుకెళ్ళి వారితో కల్పించి ఈ సమస్యలు పూర్తిగా వారికి వివరించి దాన్ని కూడా తెలియజేస్తానని కూడా తెలియజేస్తూ మన ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు ఉన్నారు, వీరు కూడా 1 నిమిషం 2 నిమిషాలు మాట్లాడతారు దీని గురించి అని తెలియజేస్తూ ఇంకొక విషయం తెలియజేస్తున్నా. దీనికి ఉన్న అప్పు 22,000 కోట్లు. దీని దగ్గర 25,000 ఎకరాలు దీని. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో తిరుపతి అవినీతి నిరోధక శాఖ అధికారులు
ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తమకు వచ్చిన పక్కా సమాచారంతో కాణిపాకం ఆలయంలో తనిఖీలు నిర్వహించి 100 రూపాయల టికెట్ కౌంటర్లో లెక్కకు మించి ఉన్న డబ్బును, స్టోర్ రూమ్లో రికార్డులో ఉన్న సరుకుల్లో వ్యత్యాసం గుర్తించామని, కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆలయ కార్యాలయంలో ఇంకా తనిఖీలు జరుగుతున్నాయని, రాత్రి వరకు తనిఖీలు నిర్వహించి పూర్తి సమాచారం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని చెప్పారు. జరిగే అవకతవకల గురించి మాకు రాబోయే సమాచారం, గతంలో రాబోయే సమాచారం మేరకు తిరుపతి ఏసీబీ బృందము ఇక్కడ ఈరోజు ఉదయం బయలుదేరి ఇక్కడ తిరుపతి కాణిపాకం వచ్చి ఇక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ సిద్ధరము, అలాబక్షు, నేను, తర్వాత మా సిబ్బంది, ఎస్ఎస్ ఇన్స్పెక్టర్స్ అందరూ పాల్గొన్నారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి మేము ఆ కౌంటర్స్ దగ్గర మనీ రిలేటెడ్ కౌంటర్స్ ఎక్కడ ఉన్నాయి, అది ఇంతక్కడ కౌంటర్స్ అన్ని మార్నింగ్ రావడం చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా డొనేషన్స్ కౌంటరు, ఆర్థిక సేవ కౌంటరు, లడ్డు కౌంటరు, అకామిడేషన్ దగ్గర ఉండే రిసెప్షన్ కౌంటర్స్లోనూ మనీ ఎక్సెస్గా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఎమ్మెల్యే సతీష్ కుమార్ ప్రారంభించారు. 250 మంది విద్యార్థులకు 2 నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుందని, ఈ ఉచిత శిక్షణ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, హుస్నాబాద్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ఏసీపీ మహేందర్ రెడ్డి పాల్గొని శిక్షణ తరగతులకు ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగాల సాధనకై తగు సూచనలు చేశారు. సాధించగలుగుతాం అనే విషయాల్లో కూడా మనం ముందుకు సాగుతాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది, అతి త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. ఆ నోటిఫికేషన్లో నా ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతం నుంచి, హుస్నాబాద్ ప్రాంతం నుంచి అయితే చాలా మంది కూడా దాంట్లో ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో, లేకపోతే వివిధ ఏరియాస్లో పోయి చదువుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో సాధింపులు రావాలి, తప్పకుండా దాంట్లో ఉండాలి అని చెప్పి నాకు కోరిక. ఆ కోరిక మేరకు ఇవాళ ఆర్టీఓ గారితో మాట్లాడాలనే వారికి కూడా ఇది యాక్చువల్గా ఉంది కాబట్టి వెంటనే స్టార్ట్ చేద్దామని చెప్పి మరి వారు 3-4 రోజుల నుంచి అక్కడ వాళ్ళ టీంని ఇక్కడ పెట్టి ఇవన్నీ కూడా అరేంజ్మెంట్ చేసి అసలు యాక్చువల్గా వాడుకునే పరిస్థితి లేకుండా కాదు, అన్ని రకాల వసతి చేసి వాడుకునే పరిస్థితికి తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ లేకుంటే, సప్లై లేకుంటే, బిజినెస్ లేకుంటే, తర్వాత చాలా విషయాలు, కుర్చీ లేకుంటే ఇక్కడ రాత్రి ఆర్టీఓ గారి మీద చేయాల్సి అన్నీ కూడా అరేంజ్ చేసుకోవడం ఇక్కడ కొని అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసి మరి వెంటనే దానికి కావాల్సిన కోచింగ్ చేసే వాళ్ళకు కూడా అరేంజ్ చేసి మరి ఇక్కడ చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మా ఏసీపీ గారు కూడా ఇంకా ఒక 4-5 రోజుల్లో కూడా సిపి గారి డైరెక్షన్స్ మీద పోలీస్ స్టేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ వాళ్ళకి మీ శిక్షణ వేరు, వాళ్ళ శిక్షణ వేరు ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ సీఎం మార్పు అంశంపై స్పష్టతనిచ్చిన కేసీఆర్, ఇంకో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని కేసీఆర్ ప్రకటన. ఓటు హక్కు వినియోగంపై ఎస్ఈసీ సందేశం, ప్రజాస్వామ్య వ్యవస్థను ఆశీర్వదించాలని నిమ్మగడ్డ విజ్ఞప్తి. సూర్యాపేట జిల్లా గుర్రంపోడులో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత, పోలీసులపై రాళ్ల దాడికి దిగిన బీజేపీ నేతలు, సిబ్బందికి తీవ్ర గాయాలు. స్టీల్ ప్లాంట్పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం దురదృష్టకరం, ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్. నిధుల కేటాయింపులో ఏపీపై వివక్ష అవాస్తవం, స్పష్టం చేసిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.